ఎంతటివా హల్లెలూయా. సర్వాధికారి నా యేసు రాజా, నాలోన నీ ఉండగా, నా తోడు నీ ఉండగా, నా అండ నీ ఉండగా, నా తోడు నీ ఉండగా, నా అండ నీ ఉండగా, సర్వాధికారి నా యేసు రాజా, నాలోన నీ ఉండగా, సర్వాధికారి నా యేసు రాజా, నాలోన నీ ఉండగా, నా బ్రతుకును మార్చావు నా యేసయ్యా, నా బ్రతుకును మార్చావు నా యేసయ్యా, బంధువులు మరచినా నీవు మరవలేదయ్యా, బంధువులు మరచినా నీవు మరవలేదయ్యా, సర్వాధికారి నా యేసు రాజా, నాలోన నీ ఉండగా, సర్వాధికారి నా యేసు రాజా, నాలోన నీ ఉండగా, నా తోడు నీ ఉండగా, నా అండ నీ ఉండగా, నా తోడు నీ ఉండగా, నా అండ నీ ఉండగా, సర్వాధికారి నా యేసు రాజా, నాలోన నీ ఉండగా, మరవలేనిది నీ ప్రేమయా, మరవలేనిది నీ ప్రేమయా, తల్లి మరచినా తండ్రి విడచినా నీవు మరవలేదు నా యేసయ్యా, తల్లి మరచినా తండ్రి విడచినా నీవు మరవలేదులే నా యేసయ్యా, సర్వాధికారి నా యేసు రాజా, నాలోన నీ ఉండగా, నా తోడు నీ ఉండగా, నా అండ నీ ఉండగా, నా తోడు నీ ఉండగా, నా అండ నీ ఉండగా, సర్వాధికారి నా యేసు రాజా, నాలోన నీ ఉండగా, నా పాటకు పల్లవి నీవేనయ్యా, నా మాటకు అర్థము నీవేనయ్యా, నా పాటకు పల్లవి నీవేనయ్యా, నా మాటకు అర్థము నీవేనయ్యా, సత్వగల సంగములో స్థిరపరచితివి, సత్వగల సంగములో స్థిరపరచితివి, సర్వాధికారి నా యేసు రాజా, నాలోన నీ ఉండగా, సర్వాధికారి
హల్లెలూయా. నాలో ఆవేదన నిన్ను చూడాలని ఒక క్షణమైన నాకు కనిపించవా. నాలో ఆవేదన నిన్ను చూడాలని ఒక క్షణమైన నాకు కనిపించవా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నిన్ను చూసిన మరుక్షణమే నా బ్రతుకు మారేనయ్యా. నిన్ను చూసిన మరుక్షణమే నా బ్రతుకు మారేనయ్యా. నా జీవిత భాగస్వామివే నీవేనయ్యా. నా జీవిత భాగస్వామివే నీవేనయ్యా. నాలో ఆవేదన నిన్ను చూడాలని ఒక క్షణమైన నాకు కనిపించవా. నాలో ఆవేదన నిన్ను చూడాలని ఒక క్షణమైన నాకు కనిపించవా. నా ప్రయాణము తెలియని రోజు నన్ను పిలిచి ఆదుకున్నావు. నా ప్రయాణము తెలియని రోజు నన్ను పిలిచి ఆదుకున్నావు. చేయబట్టి నడిపించినావు ఆత్మ ప్రియుడా. చేయబట్టి నడిపించినావు ఆత్మ ప్రియుడా. నాలో ఆవేదన నిన్ను చూడాలని ఒక క్షణమైన నాకు కనిపించవా. నాలో ఆవేదన నిన్ను చూడాలని ఒక క్షణమైన నాకు కనిపించవా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రయాణము తెలియని రోజు నన్ను పిలిచి ఆదుకున్నావు. నా ప్రయాణము తెలియని రోజు నన్ను పిలిచి ఆదుకున్నావు. చేయబట్టి నడిపించినావు ఆత్మ ప్రియుడా. చేయబట్టి నడిపించినావు ఆత్మ ప్రియుడా. నాలో ఆవేదన నిన్ను చూడాలని ఒక క్షణమైన నాకు కనిపించవా. నాలో ఆవేదన నిన్ను చూడాలని ఒక క్షణమైన నాకు కనిపించవా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీరెక్కల నీడలో
కౌగిట నన్ను దాచుకున్నావయ్యా యేసయ్యా నన్ను దాచుకున్నావయ్యా స్తుతిగానమే పాడేదా మనసారా కొనియాడేదా నీగెచ్చని కౌగిట నీరెక్కల నీడలో నీవెచ్చని కౌగిట నీరెక్కల నీడలో నీరెక్కల నీడలో నీవెచ్చని కౌగిట నన్ను దాచుకున్నావయ్యా యేసయ్యా నన్ను దాచుకున్నావయ్యా నీ దాసుని మనవి విని ఆ సూర్య చంద్రుల నాపి నీవు చేసిన వాగ్దానములు నెరవేర్చిన నా యేసయ్యా నీ దాసుని మనవి విని ఆ సూర్య చంద్రుల నాపి నీవు చేసిన వాగ్దానమును నెరవేర్చిన నా యేసయ్యా భయమేల నా యేసయ్యా దిగులేల నా యేసయ్యా నీ కౌగిటున్నానయ్యా యేసయ్యా నీరెక్కల నీడలో భయమేల నా యేసయ్యా దిగులేల నా యేసయ్యా నీ కౌగిటున్నానయ్యా యేసయ్యా నీరెక్కల నీడలో నీరెక్కల నీడలో నీవెచ్చని కౌగిట నన్ను దాచుకున్నావయ్యా యేసయ్యా నన్ను దాచుకున్నావయ్యా గాలి తుఫానులాపి ఆ సముద్రమునే గద్దించి ఆ జలముల పైన నీవు నడిచొచ్చిన నా యేసయ్యా గాలి తుఫానులాపి ఆ సముద్రమునే గద్దించి ఆ జలముల పైన నీవు నడిచొచ్చిన నా యేసయ్యా భయమేల నా యేసయ్యా దిగులేల నా యేసయ్యా నీ కౌగిటున్నానయ్యా యేసయ్యా నీవెచ్చని కౌగిట భయమేల నా యేసయ్యా దిగులేల నా యేసయ్యా నీ కౌగిటున్నానయ్యా యేసయ్యా నీరెక్కల నీడలో నీరెక్కల నీడలో నీవెచ్చని కౌగిట నన్ను దాచుకున్నావయ్యా యేసయ్యా నన్ను దాచుకున్నావయ్యా కలిమి బలము స్థిరము అవి కానే కావు దేవా నీవుంటే నాకు చాలు అది ఎంతో మేలు దేవా కలిమి బలము స్థిరము అవి కానే కావు దేవా నీవుంటే నాకు చాలు అవి ఎంతో మేలు దేవా భయమేల నా యేసయ్యా దిగులేల నా యేసయ్యా నీ కౌగిటున్నానయ్యా యేసయ్యా నీ కౌగిటున్నానయ్యా భయమేల నా యేసయ్యా దిగులేల
దూతాలు చేయని నీ సేవను ధూళినైన నాకిచ్చవు. దూతాలు చేయని నీ సేవను ధూళినైన నాకిచ్చవు. దీనుడనై నీ చేసేదా, దీనుడనై నీ చేసేదా. దూతాలు చేయని నీ సేవను, దూతాలు చేయని నీ సేవను. యేసయ్యా 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 నిన్ను నీవాడనేసయ్యా, నన్ను పిలచిన నా యేసయ్యా. నిన్ను నీవాడనేసయ్యా, నన్ను పిలచిన నా యేసయ్యా. ఏమున్నది నాలోన నీకిష్టమైనది నా యేసయ్యా. ఏమున్నది నాలోన నీకిష్టమైనది నా యేసయ్యా. యేసయ్యా 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 నిన్ను నీవాడనేసయ్యా, నన్ను పిలచిన నా యేసయ్యా. నిన్ను నీవాడనేసయ్యా, నన్ను పిలచిన నా యేసయ్యా. నీ పొలములో పని చేయుగాకై నీవు నన్ను పిలిచావయ్యా. నీ పొలములో పని చేయుగాకై నీవు నన్ను పిలిచావయ్యా. ఆ పండిన పనలను కోయుడకై, ఆ పండిన పనలను కోయుడకై నాకు నేర్పుమయ్యా నా యేసయ్యా. నాకు నేర్పుమయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నిన్ను నీవాడనేసయ్యా, నన్ను పిలచిన నా యేసయ్యా. నిన్ను నీవాడనేసయ్యా, నన్ను పిలచిన నా యేసయ్యా. నీ నందను మేపుట కొరకై నీవు నన్ను పిలిచావయ్యా. నీ మందను కాయుట కొరకై నీవు నన్ను పిలిచావయ్యా. నీ మందను మేపు విధానము, నీ మందను మేపు విధానము నాకు నేర్పుమయ్యా నా యేసయ్యా. నాకు నేర్పుమయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నిన్ను నీవాడనేసయ్యా, నన్ను పిలచిన యేసయ్యా. నిన్ను నీవాడనేసయ్యా, నన్ను పిలచిన నా
యేసయ్యా ఏమున్నది నాలోన నీకిష్టమైనది నా యేసయ్యా ఏమున్నది నాలోన నీకిష్టమైనది నా యేసయ్యా 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 నిన్ను నీ వాడనేసయ్యా నన్ను పిలిచిన నా 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 యేసయ్యా నన్ను పిలిచిన నా యేసయ్యా నన్ను పిలిచిన నా యేసయ్యా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 అవును తండ్రి నేను నీ వాడన ప్రభు నన్ను పిలిచిన నా తండ్రి దూతల చేయని నీ దివ్యమైన సేవను దులినైనా నాకిచ్చినందుకు వేలాది కోట్లాది స్తోత్రాలు ఏమన్నదని నీకు ఇష్టమైనది ఏమన్నదని నాలో ప్రభు ఇంత దివ్యమైన సేవను మీరు ఇచ్చిన విధానం బట్టి స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా దివ్యమైన సేవ. అవును తండ్రి హల్లెలూయా. నేను నీవాడనయ్యా, మీరు నా దేవుడయ్యా, ఈ లోకములో నాకేమీ లేదయ్యా. దైవజనులందరూ చెప్పండి, నేను నీవాడను, ఈ లోకములో నాకేమీ లేదయ్యా, నేను నీ సేవకురాలును అని చెప్పు. నేను నీ సేవకురాలునయ్యా, నేను నీ సేవకుడునయ్యా. ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదయ్యా. ఇంత దివ్యమైన సేవ, ఇంత దివ్యమైన సేవ, ఇంత స్వీట్ అయిన సేవ, ఇంత మధురమైన సేవ నాకు ఇచ్చావయ్యా. మీ దాసురాలుగా, మీ దాసునుగా నన్ను పిలిచావయ్యా. యేసయ్యా, ఏమున్నది నా దగ్గర? మీకు ఇచ్చేంత నా దగ్గర ఏమీ లేదు. ఈ శరీరంలో ఉన్నంత కాలం మీ సేవే నాకు, మీ సేవే కలిగి ఉన్నాను, మీ సేవే కలిగి ఉన్నాను. ఇంకేమీ నాకు లేదు. ఉన్నది మీ సేవే, ఉన్నది మీరే. ఇక నాకు ఏది లేదు ప్రభా, నాకేమీ లేదు ప్రభా. సమర్పించుకో, సమర్పించుకో, సమర్పించుకో. దైవజనమా, దైవజనమా, దేవుని సేవకులారా, సేవకుడా, సేవకురాలు, ఇప్పుడే ఇదే సమయం, అనుకూల సమయం. ఏమున్నది నాలోనా మీకిష్టమైనది నా యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మీకు ఇష్టమైంది నాలో ఏముందని నన్ను పిలిచావయ్యా. ఈ దివ్యమైన సేవకి మీకు ఇష్టడు కాకపోయినా నన్ను పిలిచావయ్యా. లోకములో నాకేది అక్కర్లేదయ్యా, మీ సేవ చాలు. మీ దివ్యమైన సేవ, మీ దివ్యమైన సేవ చాలు. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. ఇంకా 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 గట్టిగా. ఆమేన్. మన ప్రభు మహాకృప వలన 2025 సంవత్సరాన 2వ మాసంలో కూడా సేవకుల మీటింగ్లో కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రాన్ని స్తోత్రాన్ని స్తోత్ర స్తోత్రాన్ని 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 స్తోత్రం. ఆమేన్. ప్రభు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మా యేసయ్య, ఈ సేవకుల సదస్సులో నాతో మాతో సేవ ఎలా చేయాలో మా ముందు నాయన మీరు మీ సేవకులకి ఎలాగా సేవ నేర్పించారో మాకు కూడా నేర్పించి నశించిపోతున్న ఆత్మలకి మీ హస్తములో ఆయుధంలాగా మమ్మల్ని వాడుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వాక్య పరిసర కొరకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కనుంచండి ప్రియులారా. ఒకసారి యేసు ప్రభు సేవా కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒక జన సమూహముని చూసి ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుదాం. మళ్ళీ మీరు టీ వేడి చేయండి, మళ్ళీ కాసేపు ఆగి. యేసు తన ఎదునున్న జనసమూహం చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళనో నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఒక శాస్త్రి, బాగేనండి, ఇప్పుడే కాదు కొంచెం ఉండండి. ఒక శాస్త్రి వచ్చి యేసు ప్రభుతో ఏం చెప్తాడంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నేను వస్తాను, మీతో కూడా నేను ఉంటాను. యేసు ప్రభుతో ఉండాలని శాస్త్రి అడుగుతున్నాడు. ఆ జనసమూహాన్ని చూశాడు శాస్త్రి కూడా. చూసి వాళ్ళు బయలుదేరి అద్దరికి వెళుతున్నప్పుడు నేను కూడా వస్తాను అని అన్నాడు, మీతోనే ఉంటాను అని అన్నాడు. ఈ శాస్త్రి కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి వారు, ఆయన కుటుంబ బాధ్యత కలిగినటువంటి వారు. అందుకు ఆయన ఏమంటాడంటే, అంతటా నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి నక్కలకును బోరీలకును నివాస స్థలములు కలవ గాని, చదువునన్న మాట మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టు మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనను లేదని అతనితో స్థలము లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి ఏం చెప్తాడంటే, నక్కలకి బోరీలకి ఆకాశ పక్షులకి అనేక జంతువులకి వాటికి తలదాచుకోవడానికి స్థలము సిద్ధం చేసుకున్నాయి, స్థలం ఉన్నది. మీరు అరుణోదయాన్ని చూడండి,
ఈ పక్క నుంచి పక్షులు ఈ పక్క వెళ్తూ ఉంటాయి. చూసారు మీరు ఎవరైనా? అరుణోదయాన్ని చూడండి, ఈ పక్క నుంచి ఈ పక్క చూడండి, ఇట్లా గుంపు వెళ్తాయి, ఇట్లా గుంపు వెళ్తాయి. ఇటు ఎందుకు వెళ్తాయి అంటే అవి మేతకి వెళ్తాయి. అవి పొద్దాక ఆ పక్క మేస్తాయి. అక్కడి నుంచి మళ్ళా సాయంకాలం 5:30, 6 లైటింగ్ ఉండగానే నేను అటువంటి సెర్చింగ్ పెట్టుకున్నా, ఎప్పుడు వెళ్తే చూడాలి రిటర్న్. మళ్ళీ కరెక్ట్గా 5:30, 6 లైటింగ్ ఉండగానే గుడికి వెళ్ళిపోతాయి. చూడండి వాటి తల ఎంత, అవి మాట్లాడతాయా, మాటలు వస్తాయా? అవి చూడు, వాటి ఎక్కడికి వెళ్ళిన మేతకి గూటికి వెళుతున్నాయి. అయితే వాటికైనా గూడుంది కానీ ఏటికి నాన్న చదువు. అందుకు యేసు నక్కలకు బొరియలకును ఆకాశ పక్షులకును నివాస స్థలము కలదు గాని మనుష్య కుమారునికి తలదాచుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఈయన దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు యేసు ప్రభుకి సేవ ఇచ్చాడు కానీ, స్వస్థపరిచే వరం ఇచ్చాడు కానీ, సమాధానపరిచే వరం ఇచ్చాడు కానీ, ఆరోగ్యపరిచే వరం ఇచ్చాడు కానీ, అన్నీ యేసుక్రీస్తు ద్వారా జరిపించాడు కానీ యేసుక్రీస్తుకి సొంత ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళతో కూడా పెరిగాడు. అంటే సేవకు వచ్చిన తర్వాత ఆయన సొంత ఇంట్లో లేడు, బాడిగింట్లో ఉన్నారు. బాడిగింట్లో అది ఎట్లాంటిల్లో నేను చూడలేదు కానీ యేసు ప్రభు అని శిష్యులు బాడిగింట్లో ఉన్నట్టుగా బైబిల్లో ఉంది. ఇంటికి బాడికి కట్టుకుంటూ బాడిగింట్లో ఉన్నారు. హల్లెలూయా. నాకు సొంత ఇల్లు ఉన్నప్పుడు మా పాస్టర్లతో కూడా నేను ఉన్న రోజుల్లో నాకు దేవుడు ఒక పూరి పాక ఇచ్చాడు, చిన్న పూరి ఇల్లు. అప్పుడు పూరిలకి ఎంత బాడిగో అంత బాడిగా నేను యేసయ్యకి కట్టేది. మళ్ళీ తర్వాత స్లాబ్ ఇల్లు ఇచ్చాడు, స్లాబ్ ఇల్లుకి ఎంత బాడిగో అంత బాడిగా యేసయ్యకి కట్టేది. బాడుగు కట్టేది. నాకు దేవుడిచ్చిన ఇంటికి నేను బాడుగు కట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో లేను నేను, సేవలో ఇల్లు పట్టించుకోకుండా ఇల్లు వదిలేసి ఇల్లు పాడైపోయింది. ఇప్పుడు నా సైడ్ నా శరీరంలో ఉన్న రక్తమంతా దేవుడికే ఖర్చు పెడుతున్నాను. నన్ను బయట చాలామంది మీ ఇల్లు ఎక్కడని అడుగుతారు. నాకు ఇల్లు లేదయ్యా, ఎందుకంటే యేసయ్యకి ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు. యేసయ్యకి మొలక తాడు ఉందో లేదో నాకు తెలియదు కానీ మమ్మల్ని నడిపించిన సేవకులకు మొలక తాడు లేదు, కాబట్టి నాకు కూడా తాడు లేదు. మొలకి నాకు తాడు లేదు. మేము ఈ సేవకు సంపూర్ణంగా రాకపోయినప్పుడు ఎంత ఎత్తు మంచం పైన మేము పండుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ సేవకి పూర్తిగా సమర్పించుకున్న తర్వాత కింద పడుకుంటున్నాం. నేను కింద పండుకుంటుంది ఒక సహోదరుడు చూసి ఒక ఉయ్యిల మంచం తెచ్చి ఇచ్చాడు. దానిపైన సరైన బెడ్షీట్ ఉండదు, కాస్ట్లీ తలదిండ్లు ఉండవు. ఇప్పుడు నిద్ర కోసం జీవితం అయితే అన్ని సౌకర్యం చేసుకోవచ్చు. దేవుని సేవ కోసం దేవుని ఆత్మలు రక్షణ కొరకి సేవ కాబట్టి ప్రాణానికి సౌకర్యం చేయడానికి సమయం లేదు. కాబట్టి ఏదో ఒకటి కాసేపు ప్రాణం అలసిపోయినప్పుడు కొంచెం అట్టాలి. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు కూడా జన తాకిడికి తట్టుకోలేక వాళ్ళు మరుగై తిరిగారు.
జనాలు రాత్రి మొగుళ్ళు గుంపులు 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 వాళ్ళు ఆయన నెమ్మడిస్తామంటే సేవలు అలసిపోతూ వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకున్నారు. ఈయన ప్రయాణంలో ఎక్కడ పండుకున్నాడు చెప్పండి? వాడ అమరమ్మను పండుకున్నాడు. వాడ అమరమ్మను పండుకున్నాడు అంటే ఈ పక్క నుంచి ఆ పక్క పోతా సేవకి వాడలో పండుకొని ఆ పక్క వెళ్ళి సువార్త చెప్తాం. శిష్యులకి యేసుప్రభుకి ఇద్దరికి 2 సైడ్లు రెస్ట్ లేదు. యేసుప్రభు ఎప్పుడు బయలుదేరితే అప్పుడు శిష్యులు వాళ్ళు ఎప్పుడు సముద్రం పైన నడిచింది రాత్రి 4వ జామున రాత్రి. హల్లెలూయా. 4వ జామున మన సేవకులందరూ డుర్బండి తోలుతుంటారు. డుర్బండి బాబు 4వ జామున మీరు గమనించండి, ఉద్యోగమైన రెస్ట్ ఉంటుంది, కల్టివేషన్లో ఏ పనైనా రెస్ట్ ఉంటుంది, వ్యాపారమైన ప్రాణానికి రెస్ట్ ఉంటుంది. ఆత్మల రక్షణ కొరకు సేవ చేసే సేవకుడికి రెస్ట్ ఉండదు. సేవకుడికి రాత్రి అయింది అనకూడదు. సేవకుడు రెస్ట్ తీసుకోవాలా అని అనకూడదు. ఆత్మల భారం కలిగిన సేవకుడైతే ఈ ఆత్మలు దేవుని ఆత్మలు. ఈ దేవుని ఆత్మలకి ప్రియులరా ఉన్న ఇలువ, దేవుని ఆత్మకున్న ఇలువ ఆకాశం కింద భూమిలో కానీ ఆకాశంలో కానీ ఏ సృష్టికి ఏ వస్తువుకి ఆత్మకున్న ఇలువ లేదు. అందుకే మేము ఆత్మలని తిరుగుతూ ఉంటాం, మీటింగ్స్ పెడతా ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం. సేవ ఎందుకు చేయాలంటే ఆత్మలు రక్షించడానికి సేవ చేయాలి. అంతేగాని మన సొంత ప్రలోభాల కొరకు సేవ కరెక్ట్ కాదు. సేవకుడు తలంపంతా ఆత్మలు విమోచన ఆత్మలు విమోచన. ఏ ఎండి బంగారాలు ఏవి కూడా ఆత్మ సేవతో సమానం కాదు, దేవుడు పెట్టిన ఆత్మతో సమానం కాదు. ఆ విలువైన ఆత్మని మనం రక్షించాలి. ఆత్మకి విలువ ఉంది. హల్లెలూయా. మరి సృష్టిలోకి దేనికి విలువ లేదు. సృష్టి అంతా మనుషుడు అనుభవించడానికి. ఈ ఫ్యాన్ మనుషునికి, లైట్ మనుషునికి, ఈ మందిరం మనుషునికి, ఎన్ని సృష్టిలో ఉండే వస్తువులన్నీ మనిషి కోసమే. కానీ మనిషి సేవకుడు దేని కొరకి? ఆత్మల కొరకి. మోహన్ కొడుకు సేవకుడు ఆత్మల రక్షణ కొరకి, ఆత్మ విమోచన కొరకి. నాకు ఆరోగ్యం బాగలేదు, కాసేపు పండుకుంటాను. మనోళ్ళు చెప్తారు పాట పాడమంటే గొంతు గురగొర అంటున్నారు. పాట పాడమంటే పాట పాడాలి, వాక్య ప్రసంగం చేయమంటే వాక్య ప్రసంగం చేయాలి, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఉన్న పాటను వెళ్ళాలంటే వెళ్ళాలి. హల్లెలూయా. వాళ్ళు ఇక్కడ సేవ అయిన తర్వాత మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళు వండుకొని తిని ఇదంతా చేయలేదు. వండుకున్నప్పటికీ ఇంటికి వెళ్ళినప్పటికీ గోలేంటి, గురి ఏంటి? ఆత్మలు విమోచన. ఆయన వచ్చింది ఇల్లు కట్టుకొని కాదు, ఇంట్లో కాపురం చేయను కాదు, ఇల్లు కట్టుకొని ఇంట్లో ఏసీ పెట్టుకొని కాదు. ఏసీ గదిలో ఆయన ఉండలేదు. ఆయన పల్లెల్లో తిరిగేటప్పుడు ఎండ ఉన్నది, వాన ఉన్నది, వీధులు గాలులు, తుఫానులు ఉన్నాయి. అన్నిటిలో సముద్రం పైన తుఫానులు వేసింది కదా. అప్పుడు ఆ గాలులు ఆయన తగలలేదా? మనం అందరం కూడా ఈ శరీరంలో ఉన్నంత కాలం ఎందుకు సేవ చేయాలంటే ఆత్మల రక్షించుటకు. తగువులు వేసుకొని వాదనలు వేసుకొని ఒకరిపైన ఒకరు విభేదాలు పెట్టుకుంటే అది సేవ రీజన్ కాదు. అన్నం కొరకి, అవసరత కొరకి సేవకుడు ఎదురు చూడకూడదు.
నేను ఎదురుచూడను, అన్నం కొరకి అవసరత కొరకు ఎదురుచూడు, లగ్జరీగా ఉండాలని ఎదురుచూడు, లగ్జరీగా ఉండగలను నేను. హల్లెలూయా. ఇప్పుడు డబ్బులు మిగిలి పెట్టుకొని మంచి కారు కొనుక్కోగలను. అదేం కారు? అది క్షణంగా థాట్ రాల. కొనుక్కోగలను కారు, మంచి నేమ్ ఉన్న కారు. ఏ కారు అదే? ఇనోవా కాదు, కొనుక్కోగలను. హల్లెలూయా. ఓలో కదా మా పాత కంపెనీ ఏదో కారు ఉంది, బెంజ్ కారు కొనుక్కోగలను. ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు బెంజ్ కారు అంటే అందరూ నోరు సపరించేవాడు. బెంజ్ కారు కొనుక్కోగలను. నేను తిక్కలోడు కాదు, తిక్కలోడిని అయితే రాజకీయం ఎడ చేసి ఉంటాను. పార్టీ అగ్రనాయకులతోనే చేయగలిపినండి. పార్టీ అగ్రనాయకులతోనే, స్థాపకులతోనే, పార్టీ స్థాపించిన వాళ్ళతోనే చేయగలిపినాను. సెకండ్ తీసుకొని మాట్లాడినా. హల్లెలూయా. కంటే అది శాశ్వతం కాదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆత్మల భారం, ఆత్మ ఇలువ తెలుసుకొని ఎటువంటి వాళ్ళైనా సరే నేను ప్రేమతో వ్యవహరిస్తాను వాళ్ళ దగ్గర. ఈ ఆత్మ దేవుడిది, ఈ ఆత్మ దేవుడిని ఊహించుకొని మాట్లాడతాను నేను. హల్లెలూయా. ఆ ఆత్మ రక్షణ కోరి మాట్లాడతాను. ఎక్కడో ఒక చోట యేసయ్యని గురించి చెప్పేస్తాను. యేసయ్య రక్షకుడు, మాటల సందర్భంలో యేసయ్య రక్షకుడు, యేసయ్య విమోచకుడు, యేసయ్యని గురించి చెప్పేస్తాను. అందుకే నేను మైకి పెట్టుకొని జోలు కట్టుకొని బ్యాగ్ తగులుసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కార్యకలాపాలనే యేసయ్య రక్షకుడు, యేసయ్య విమోచకుడు, యేసయ్య జీవాధిపతి, యేసయ్యలో స్వస్థత ఉన్నది, యేసయ్య ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమతో ఈ దేశాన్ని రక్షించాడు. అయిపోయింది సువార్త. హల్లెలూయా. అంచేత నక్కలకిను బోరీలకును ఆకాశ పక్షులను నివాసం ఉన్నది కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకొట్టుకునైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము మిద్దులు మేడలు కోరకూడదు, యాత్రికుల్లాగా ఉండాలి. ఒక్క చోట కాదు, సేవకి పోతానే ఉండాలి. సేవకు పోతానే ఉండాలి సేవకి. హల్లెలూయా. ఏడన్నా ఒక చోట పెట్టుకుని ఆడనే కూర్చునే చోట ఉంది మన గూడు. సేవ పోయి బయట పోతూ ఉండాలి. హల్లెలూయా. మీరు భార్యాభర్తగా లేని వాళ్ళు ఇంకో జోడేసుకొని, హల్లెలూయా, ఇంకొకరిని జోడేసుకొని సేవకు పోతానే ఉండాలి. ఇంట్లో ఉన్నామనుకో చాలా నష్టం జరుగుద్ది. ఎవరికి? మనకు కాదు, దేవునికి నష్టం జరుగుద్ది. ఎందుకంటే ఆత్మలు రక్షించబడితే దేవుడికి లాభం. ఆ ఆత్మ నరకం తప్పించుకుంటుంది. రెండేది ఆత్మ నరకం తప్పించుకుంటుందా? ఫస్ట్ దేవుడికి లాభమా? రెండోది వచ్చి సేవకుడైనటువంటి వారికి ఘనత. హల్లెలూయా. సేవకుడికి ప్రియులరా సేవ మగుటములో ఆత్మలు వజ్రాలు. కాబట్టి సేవకుడికి ఇప్పుడు చింటు సేవ చేస్తున్నాడు. సేవ మగుటం ధరించున్నాడు. సేవ కిరీటం ధరిస్తున్నాడు. కిరీటములో మనం అందరం పొదిగించబడతాం. కిరీటంలో వజ్రాలు ఎక్కడెక్కడ లైన్గా పైన నుంచి ఒక లైను, ఆ కింద 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 ఒక లైను కిరీటములో పొగిడించబడతాయి. వాటి స్థలములో ఎట్లుంటాయి? నిగ మెరుస్తూ ఉంటాయి. ఆమేన్.
ఇందులో ఎవరికి తక్కువ? మనకి తక్కువ కాదు, సేవకుడికి తక్కువ కాదు. ఆమేన్. సేవకుడికి ఘనత. మనము కిరీటంలో ఉంటాం. కిరీటం తలపైన ఉంటుంది. తలపైన కిరీటం సేవకుడి పైన ఉంటుంది. సేవకుడు ధరించుకుంటాడు. కిరీటంలో మనం ఉంటాం. ఇప్పుడు సేవకుడు కింద ఉన్నాడా, మనం కింద ఉన్నామా? మనం పైన ఉన్నాం. సేవకుడు మనల్ని మోస్తున్నాడు. సేవకుడు మనల్ని మోస్తున్నాడు. వండర్ఫుల్ సత్యం ఇది. చిన్న సత్యం కాదు. ఒప్పుగా తగిన సత్యం, సేవింపదగిన సత్యం. ఒకటి, సేవకుడికేమో ఘనత, మనమేమో మహింపరచబడతాం. మనం మహింపరచబడింది దేవుని దగ్గర. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి మహిమ. కాబట్టి ఈ పిలుపు ప్రియులరా ఆత్మల రక్షణ కొరకే. అది గురిపెట్టుకోవాలి. రేపొద్దున మళ్ళీ మన పనులకు మనం వెళ్ళిపోయాం అనుకోండి, పనులు కల్పించుకొని మళ్ళా ఎవరికి నష్టం? దేవుడికి నష్టం. మన ద్వారా దేవుడికి నష్టం కాకుండా చూసుకోవాలి. దానికి గాను రాత్రి చూడకూడదు, పగలు చూడకూడదు, ఎండ చూడకూడదు, వర్షం చూడకూడదు, చలి చూడకూడదు, మరి రెస్ట్ చూడకూడదు. సేవకుడు లోకములో ఆస్తుల పైన గురి ఉండే వాళ్ళకి ఈ ఘనత లేదు. లోకములో వస్తు వాహనాలు కలిగి వాళ్ళకి ఈ ఘనత లేదు. ఇది పక్క ఒరిజినల్. హల్లెలూయా. అందుకు ఒకసారి 20లో చదువున్నాను. అందుకు యేసు నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు. హల్లెలూయా. ఆమేన్. అది 21 శిష్యులతో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్మని చెప్పాను. అన్నారా? జాన్ పాల్ చదవాలి. మీరు కూడా చదవాలి. పాపలు చదవాలి. శిష్యుడు ఒకడు వచ్చి అని చెప్తున్నాడు. సంపూర్ణ రాత్రి అప్పుడు కూడా చెప్పాను ఈ వాక్యం. మీరు లైవ్లో విన్నారో లేదు? కామెంట్ చేస్తున్నారా? మీరు వింటున్నారా? వినేసిపోవడం అంతే. ఆడ నుంచి గుడుగుడు సంఘాలే మన సేవకులు. దేవుడు జోలు ఎత్తుకొని దేవుడి గుడుగుడు సంఘాల కంట 7 మంది అంట వాళ్ళు అన్నదమ్ముళ్ళు. 7 మందికి వాళ్ళ అమ్మా నాయన ఉన్నారంట. 7 మందికి గుడిసెలు ఉన్నాయంట. వీళ్ళ అమ్మా నాయనకి గుడిసె ఉందంట. అమ్మా నాయన గుడిసి వర్షానికి పడిపోయిందంట. వీళ్ళు పనికి పోయి వచ్చి తర్వాత, అరే అమ్మా నాయనకి గుడిసేసేంతవరకు ఎవరు పనికి వెళ్ళకూడదురా అనేసి మాట్లాడుకొని, తెల్లవారు ఎవడు వెళ్ళకూడదు పనికి, కాబట్టి అమ్మా నాయనకి గుడిసి వేసి కావాలంటే వెళ్దాము. సరే అంటే సరే అనుకొని అందరూ గట్టిగా మాట్లాడుకున్నారు. ఇంకా రాత్రి అమ్మగారు ఏం చెప్పారు? రాత్రి నిద్రలో అమ్మగారు ఏం చెప్పారు? మరి లేచి ఎవరు జోలు వాళ్ళు తీసుకొని పనికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు సేవకులు అట్టున్నారు. ఆదివారమే సేవ, ఇక మళ్ళీ ఆదివారం వస్తే సేవ రాత్రి పగులు చేసి చూడండి. మిమ్మల్ని దేవుడు గణపరిచిపోతే నా 2 మీసాలు దిగ్గురు కొనేస్తాను. మీకు దేవుడు రాజకీయంగా నీకిపోతే, రాజరికంగా నీకిపోతే. నేను చెప్తానే, సేవ రాజరికం. నేను ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కొంతమంది నా కాళ్ళ పైన పడతారు, నా కాళ్ళు మొక్కుతారు. నేను మొక్కించుకోను ఏసైకి మొక్కండి. వాళ్ళు మీరే ఏసై అంటున్నారు. నేను ఏసైని కదమ్మా, ఏసైని మోసుకొని వచ్చాను. నేను ఏసైని మోసుకొని మీ ఇంటికి వచ్చాను. ఏసైని మీకు పరిచయం చేయడానికి. హల్లెలూయా. ఇట్లేట్ అంటారు, కాళ్ళు పట్టుకుంటారు, దండం పెడతారు. నేను చేయించుకోను. ఆమేన్.
అందువల్ల మనకి అపార్ట్మెంట్ కావాలి కదా, ఏసీ గది కావాలి కదా, బెడ్ మంచం కావాలి కదా. ఏసీ గది, బెడ్ మంచము, అపార్ట్మెంటు కలిగి ఉంటాం, కానీ ఈ ఘనత రాదు. ఈ ఘనత సేవలో ఘనత రాదు. హల్లెలూయా. 22 యేసు అతన్ని చూసి, మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు నన్ను వెంబడించు, నీవు నన్ను వెంబడించు. చదువునా, వెంబడించము. వాళ్ళు ఉన్నారు, చచ్చినోళ్ళు ఉన్నారు. చచ్చినోళ్ళు అంటే ఎవరు? చచ్చినోళ్ళు ఉన్నారు, దేవుడు లేనోళ్ళు చచ్చినోళ్ళు. వాళ్ళని వారు పాతి పెట్టుకుంటారు. హల్లెలూయా. నువ్వు ఒక బాడీ ఆడుందని ఎవరు పట్టించుకోవాలా? గవర్నమెంట్ వాళ్ళు తీసుకుపోయి భూస్థాపన చేసేస్తారు. వాళ్ళు భూస్థాపన చేసినా భూమిలోని పెట్టిన మనం భూస్థాపన చేసి, వాళ్ళు ఎత్తుబడి చేసినా వాళ్ళు భూమిలోని పెట్టిన మనం ఎత్తుబడి చేసినా వాళ్ళు భూమిలోనే పెట్టారు. ఆడేమన్నా లోపల నీలగిరిలో ఏమన్నా పెడతామా? అయితే వెంబడించాల్సిన సమయాన్ని వెంబడించాలి. ఇప్పుడు ఆలస్యం చేయడానికి లేదు, నిర్లక్ష్యం చేయడానికి లేదు. త్వరగా రాబోతున్నాడు ఆయన. వచ్చేటప్పటికి మన వజ్రాలను మనం చూపించాలి, మన సంపాదించిన వజ్రాలని చూపించాలి, లెక్క చెప్పాలి, లెక్క చూపించాలి. ఇదిగో నేను సంపాదించిన వజ్రాలు. ఆమేన్. వజ్రాలు ఎక్కడ ఉంటాయి? చెప్పండి. కిరీటములో. చప్పటి కొడదామా? హల్లెలూయా. కిరీటములో ఉంటాయి. ఆ తర్వాత 8-9 చదువున్నాను ఒకసారి. 8-9. ఒక శాస్త్రి అక్కడికి వచ్చాడు. 5 చదువు. 5. ఓకే. ఇప్పుడు చెప్పండి నాన్న. ఒక అతను వచ్చేసి నాకు సెలవు ఏమంటే ఇచ్చాడా? దానియేలు పాస్టర్ సంపూర్ణ రాత్రి అప్పుడు ఈ ప్రసంగం విన్నాడు. వాళ్ళ సొంత బంధువులు పెళ్ళైతే నేను పోనయ్యో అంటున్నాడు. నేను చెప్పాను, పోయిరా, నేను ప్రసంగం చేసేయాలి, నేను పోయిరండి. నేను పోలయ్యా, ఆ వాక్యం నన్ను తాకింది. హల్లెలూయా. మనలో ఉన్నారు ఉసుకంటే ప్రయాణం. ఒక్కసారి వారు ఇప్పుడు వివాహానికి అనుకో పిలవబడ్డాము. ఎంగేజ్మెంటు, పెళ్ళి 2 ఉంటాయి. ఏదో ఒకటి. ఎంగేజ్మెంట్కి పోయి పెళ్ళికి పోయి ఆడ కుటుంబంలో పని ఆగిపోతుంది. ఆలోచించాలి. సారికి ప్రయాణాలు. మనం సేవలో లేకుండా ప్రయాణాల్లో ఉంటే సేవ ఆగుద్ది. సేవ ఆపుకుంటే ఘనత రాదు. ఈ మకుటంలోకి సరిపోదు, సూట్ కాదు. ఇక్కడ ఎలగాలంటే, మకుటంలో ఎలగాలంటే నడిపింపులో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మీరు వాక్యాన్ని విని ఆపాకారం జరిగించిన వాళ్ళతో మీరు రాజీ పడ్డారంటే మీకు కూడా నష్టమే. మీరు కూడా ఎలగరు. వజ్రాలు కిరీటంలో కనిపించరు. జాగ్రత్త పడి పనులుంటాయి, చేసుకోవాల్సిందే. ఇప్పుడు సంవత్సరంలో పోయి వస్తుంటారు. మళ్ళా ఈ సీజనల్ పండుగలు ఉంటాయి, వాటికి మనం పోవాలా. చూడు, పండుగ చేసుకుంటున్నారు అనుకోండి సీజనల్ భక్తులు, వారితో కూడా మనము ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కనిపిస్తామంటే ఆ రోజును అనుసరించినట్టు అవుతుంది. దానికి వ్యతిరేకంగా మన సేవ. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో రక్షణ పొందిన వాళ్ళు ఎవరో పొందని వాళ్ళు ఎవరో తెలియదు. ఇందులో రక్షణ బద్దలైపోద్ది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆ తర్వాత సైనికులందరూ నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. ఆయన అంటున్నాడు, సైనికుల్లో ఒకని నేను పొమ్మంటే పోతాడు, ఒకని రమ్మంటే వస్తాడు. అయితే నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. 5 చదువున్నాను.
ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఉమ్, ప్రభువా, నా దాసుడు నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు చాలా బాధపడుతున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి, నేను అధికారానికి లోబడిన వాడిని. ఈ శతాధిపతికి ఎవరుంటారు అధికారి? ఆ పట్టణానికి రాజు, ఆ మిలిటరీకి ఆఫీసర్ అధికారి ఉంటాడు. ఆ అధికారి 100 మందికి పెద్ద. ఈయన అంటున్నాడు, అధికారానికి లోబడిన వాడని నేను, అధికారానికి లోబడిన నేను మా సైన్యంలో ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు, అంత అధికారం నాకుంది. అయితే మా దాసుడు జబ్బును పడ్డాడు, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆయన బాగు చేయి ప్రభా. చదువునానా 7. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుని కాదు, నా ఇల్లు యోగ్యమైంది కాదు, నా ఇల్లు యోగ్యమైంది కాదు. మన వాళ్ళు అంకేసి సత్యానికి లోబడకుండా, సావాసానికి రాకుండా, పాస్టర్ గారు రాలేదే, పాస్టర్ మేము పోకపోతే పాస్టర్ గారు రావాలి కదా. ఒక వాక్యం ఉంది, తప్పిపోయిన గొర్రెని ఎత్తుక్కుంటూ పోయాడు కదా యేసు ప్రభు. ఆ తప్పిపోయిన గొర్రె మంచిది, ఇది అడ్డం తిరిగి గొర్రె అయినా దీన్ని ఎవడు ఎత్తాడు? ఆరాధనకు రాకుండా అడ్డం తిరిగి వాళ్ళ మీద తిరుగుతామంటే, ఆరాధనకు రాకుండా అడ్డం తిరిగి పనులు ఎత్తుక్కుంటామంటే, ఆరాధనకు రాకుండా అడ్డం తిరిగి బంధువులను ఎత్తుక్కుంటామంటే, ఆరాధనకు రాకుండా అడ్డం తిరిగి బంధువులు కార్యచూడు తిరుగుతామంటే, రక్షించబడిన ఫలితం లేకుండా పాపుల్ని మా బంధువులు రక్షణ మారు మనసు లేని వాళ్ళు, యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు, యేసు ప్రభువుని సేవించిన వాళ్ళు పాపులు. నీ బంధువులైతే నీలాగా రక్షణ పొంది, ఇలాగా మారు మనసు పొంది రక్షణలో ఉండి రక్షణ కాపాడుకుంటే నీ వాళ్ళు. వెనక భాగంలో మీ సహోదరులు, మీ నాయన, మీ అమ్మ వాళ్ళు మిమ్మల్ని చూడగోరినారా అంటే షటప్. ఎవరైతే చెప్పారో అతను ఏమన్నాడు? నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా అక్క చెల్లెలు అందరూ ఎవరు? పరలోకమందున్న నా తండ్రిని సేవించే వాళ్ళు నా వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు కూడా దేవుణ్ణి అనుసరించేవాళ్ళే, మరియమ్మ వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ. అయితే ఈయనేమంటున్నాడు? వాళ్ళని పక్కన పెడుతున్నాడు. వాళ్ళని పక్కన పెట్టి ఆయనతో ఉన్న వాళ్ళని కనపరుస్తున్నాడు, ఆయనతో ఉన్న వాళ్ళతో పరలోక విషయాలు మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అంటరాణాలు తీసుకొచ్చి మనమే కూర్చేస్తున్నాం. అంటరాణాలు తీసుకొచ్చి మనమే. అంటరాణాలు ఎవరు? మనం ఎవరైతే మన బంధువులై ఉన్నారో, ఆ పాప జీవితంలో ఉన్న వాళ్ళు వస్తే మనమే వాళ్ళకి వంగి తొంగిపోతా ఉన్నాం. నో చేయకూడదు ఆ పని. మనం రాజరికానికి పిలబడ్డాం. పూర్తిగా తామరాకు ఎలా నీళ్ళలో ఉంటుందో అలాగా సేవకుడు ఉండకపోతే, వాళ్ళతో కలుసుకొని వాళ్ళతో తాళంగా నేస్తే ఫిట్ కాదు. సేవకి అన్ఫిట్. చెయ్యాల్సిన సేవ ఎట్టాడిది? మన సొంత లాభాలు చేసుకుంటా, మనకు చేసుకుంటా సేవ అంటే చల్లదు. ఇంట్లో జరగకపోయినా, ఆకలైన దాహమైన దేవుణ్ణి సేవించూడండి. ఆయన ఆకలి తీర్చిపోతే, వస్త్రహీన తొలగించకపోతే నన్ను అడగండి, చెప్తా సమాధానం. ఏం తక్కువ చేయడు, మీకేం తక్కువ, మనకెవరికి తక్కువ చేయలే. కాకపోతే మనం తక్కువలో కనిపిస్తున్నాం, ఎత్తుక్కుంటూ పోతున్నాం, జీవనోపాధి ఎత్తుక్కుంటూ పోతున్నాం, జీవనోపాధి కొరకు ఎత్తుక్కుంటున్నాం. మనం తక్కువ చేసుకుంటున్నాం. ఎస్ఐ మినిస్ట్రీ ఒక సవాల్ సేవ, లోకంలో సవాల్ సేవ. ఎవరో నడిపిస్తే నడిపించబడలా. నేను పౌలు గారిలాగా. హల్లెలూయా.
ఎవరో ఇస్తే తిందామని ఎదురు చూడను నేను. ఈరోజు వరకు పిల్లరా దేవుడు నా ఆకలి తీరుస్తానే ఉన్నాడు. రేపుటి విషయం ఎట్లా అన్న ఆలోచనే నాకు రాలేదు ఇంతవరకు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రేపుటి విషయం ఎలాగా. అది పలహారాలు కోరకూడదు. నీళ్ళు అన్నమైన, ఊరిబిండి అన్నమైన, పచ్చడి అన్నమైన దేవుడిచ్చింది. దేవుడిచ్చి మీరెవరు నేను భోంచేసి ఉండలేరు. 2 రోజులు అన్నమైనా కూడా నీళ్ళలో నుంచి లాగా గట్టికి తీసి బయటికి తీసి మళ్ళీ పెరిగేసుకొని లేకపోతే మంచినీళ్ళు పోసుకొని అన్నం పానింది. నా భోజన ప్లేట్ ఎప్పుడైనా మీరు చూడండి, కరివేపాకు కూడా, మిరపకాయ తొక్క ఒకటి తప్ప కరివేపాకు కూడా వదలండి. కనుక మన దేవుడు నా ఆకలి తీరుస్తున్నాడు, నా వస్త్రహీనత తొలగిస్తున్నాడు. మంచి బట్టలు, ప్రయాణానికి మంచి బట్టలు కావాలని ఇప్పుడు ప్రయాణం వస్తే ఎట్లా బయలుదేరుతాను నేను, ఇప్పుడు మీటింగ్ అయితే ఎట్లా బయలుదేరుతాను నేను. 10లో చదువుతున్నాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఎంట వచ్చున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మా దాసుని బాగు చేయ్యా, ఆయన తగ్గించుకుంటున్నాడు. మా ఇంటికి రాయ్యా. ఆయన వెనక్కి చూసి ఇశ్రాయేల్లో వస్తున్నారు. ఈయన చూపించి దేవుడైన వాళ్ళలో ఇంత విశ్వాసం లేదు. నేను వస్తే బాగవద్దని ఆయన నన్ను నమ్మి రమ్మంటున్నాడు, నన్ను బాగు చేయమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు. కాసేపు నిరీక్షించి ప్రార్థన చేసాం కదా, చూద్దాం. ప్రార్థన చేస్తూ కనుమూసామంటే యేసయ్య ఒడిలో కన్ను తెరుస్తాం. భయం, వ్యాధి భయం. హల్లెలూయా. కాబట్టి మనకున్న విశ్వాసం కూడా ఇలాగ దేవుడు ఒప్పుకోవాలి. యేసయ్య అతను విశ్వాసాన్ని ఒప్పుకున్నాడు, శతాధిపతి విశ్వాసాన్ని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మత్తయి సువార్త 10:5 చదువు. యేసు ఆ 12 మందిని పంపుతూ, 12 మందిని సేవకు పంపుతూ వారిని చూసి వాళ్ళకి ఏమైనా ఆజ్ఞాపించాడంటే, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల పట్టణాలు ఉన్నాయి, సమరయుల ప్రాంతంలో ప్రవేశించొద్దు. సమరయులు భయంకరమైనటువంటి జీవితం వాళ్ళది. నానా ఒప్పుకున్నట్టేనా ఈ వాక్యాన్ని? మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళొద్దు. 12, 13, 14, 15, 16, 17 తారీఖులో అన్ని జనులు పండగలు చేశారు. వాళ్ళ దారిలోకి మన వాళ్ళు వెళ్ళారు. మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు. కొన్ని కుటుంబాల్లో దీపం పెడతారంట, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా. దీపం పెట్టాలంట, సాయంత్రం దీపం పెట్టాలంట. అమ్మగారులరా, అయ్యగారులరా, దీపమా దేవుడు, యేసయ్య దేవుడు. యేసయ్య నేనే వెలుగు అంటున్నాడు. 12 గుమ్మాల పట్టణము నాకు కట్టబెట్టినావా, రాజాతి రాజానికి వందనాలు, రవికోటి తేజానికి వందనాలు, రాజాతి రాజానికి వందనాలు, రవికోటి తేజానికి వందనాలు, యేసు రాజానికి వందనాలు, రాజా వందనాలు, రాజాతి రాజానికి వందనాలు, రవికోటి తేజానికి వందనాలు.
రాజాది రాజానికి వందనాలు, రాజానికి వందనాలు, రాజాది రాజానికి వందనాలు, రాజానికి వందనాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికి వందనాలు, రఘుకోటి తేజానికి వందనాలు, రాజాది రాజానికి వందనాలు, రఘుకోటి తేజానికి వందనాలు. నీ మనస్సు వెన్నయ్యా, నా కన్న కన్న యేసయ్యా, రాజాది రాజానికి వందనాలు, రఘుకోటి తేజానికి వందనాలు. నీ మనస్సు వెన్నయ్యా, నా కన్న తండ్రి నా యేసయ్యా, రాజాది రాజానికి వందనాలు, రఘుకోటి తేజానికి వందనాలు. యేసు రాజా నీ మనసే వెన్నయ్యా, నీ మనసే వెన్నయ్యా. ఆమేన్. ఆయన మనసు ఎన్న, ఆమేన్, ఎన్న ఎన్న ఆయన మనసు. చూడండి, ఈ పాట పాడిన దైవజనుడు, నేను కాదు ఈ పాట రాసింది, ఈ పాట పాడిన దైవజనుడు ఆయన్ని రాజాతి రాజా అని నమ్మాడు, రాజులకు రాజు అని నమ్మాడు. హల్లెలూయా. చూడండి, ఆయన్ని నమ్మి ఆయన్ని గణపరుస్తున్నాడు ఆయన పాటలో. హల్లెలూయా. కాబట్టి ఆయన నమ్మినప్పుడు ఏమీ తక్కువ చేయడు. ఆమేన్. ఈ పాట పాడిన ఆయనకు కూడా భార్య బిడ్డలు ఉన్నారు. దేవుడు నాకు ఎవరిని ఇలా, నా కన్న తండ్రి యేసయ్యే. ఈవెన్ మీరు కూడా ఇక్కడ ఉన్న మీరు కూడా సేవకులని మీరు కూడా నన్ను పలకరించడానికి మీకు చేరడం లే. ఎందుకంటే ఆయన పాట పాడు కదా, మిద్దెలున్న మేడలున్నా పెద్ద గద్దె పైన నీవున్నా, యేసయ్య లేకుంటే సొన్నే నన్ను, మన యేసయ్య లేకుంటే సొన్నే నన్ను. మిద్దెలున్న మేడలున్నా పెద్ద గద్దె పైన నీవున్నా. ఇప్పుడు సేవకులు గద్దెని ఎతుకుతున్నారు, మనవాళ్ళు కాదు, సేవకులు గద్దెని ఎతుకుతున్నాడు. ఒక ఆయన్ని నేను మీటింగ్కి పిలిచాను, ఆయనకంటే నేను సీనియర్ని, నేను జన్మ క్రైస్తుని, ఆయన హిందూ కుటుంబం నుంచి రక్షించబడి వచ్చాడు, సంతోషం. వచ్చినోడు సలసగి రాకుండా గోడ సొట్టు నుంచొని ఉన్నాడు. మనిషి చెప్పి పంపిస్తాను, నేను వచ్చానని చెప్పు అనేసి. నేను డయాస్కి పలానా ఆయన వచ్చినాడు రండి సపోర్ట్ కొట్టండి పిలిచి అలవాటు నాకు లేదు. పలానా ఆయన వచ్చినాడు ఆయన పలానా వారు వస్తారు సపోర్ట్ కొట్టండి అలవాటు నాకు లేదు. ఎందుకు మరి నాకు అలవాటు రాల. వస్తే నా దగ్గరికి వస్తే షేక్ హ్యాండ్ ఇస్తాను, కూర్చోబెడతాను, నేనే కూర్చేసి కూర్చోబెడతాను. ఈయనంటే నేను డయాస్ మీద ఉండి మైకులు పిలవాలని ఆయన చూస్తున్నాడు, గోడ చోట నుండి చూస్తున్నాడు. వీడు చూస్తున్నాడు, నాకు సగం కనిపించేలాగా చూస్తున్నాడు. సరే, ఆయన బలహీనత గమనించి పలాని పాస్టర్ గారు రావాలి అని పిలిచాను. నేనే గుర్తు చేసి కూర్చోబెట్టాను. గద్దెలు కోరి సేవకులు ఉన్నారు. ఎవరి సేవకులు? దేవుని సేవకులు, గద్దె సేవకులు. ఇల్లు వాకిళ్ళు కోరే సేవకులు ఉన్నారు. దేనికి సేవకులు? ఇల్లు వాకిళ్ళకి సేవకులు. నేర్చుకోండి, సేవ నేర్చుకోండి, సేవ చేయండి. హల్లెలూయా. మీకు దేవుడు అన్ని ఇచ్చాడు.
నాకు దేవుడు ఆస్తులు ఇచ్చాడు, ఆస్తులు ఓడగొట్టాడు. ఒక్కడే పెట్టాడు. నీళ్ళు కూడా ఈవెన్ ఒక్కరు కూడా వీక్లీ వన్స్ ఈవెన్ చింటూ కూడా పలకరియండి. నన్ను చింటూ కూడా పలకరియండి. తాత భోంచేసేవాళ్ళేదా, తాత ఎక్కడున్నావు, నేనేమో రావాలా, నేనే మోకాళ్ళు పుట్టుకొని లేచేది. ఏదో కర్ర మూలలో ఉంది, కర్ర బోట్ కర్ర, ఆ బోట్ కర్రతో నడిచేది, సేవ చేసుకునేది. ఎక్కడికైనా పోవాల్సి ఉంటే పోయేది. మన సురేందర్ ఉన్నాడు, సురేందర్ని పిలుచుకొని పోయేది, విజిట్ చేసుకుని వచ్చేది. ఇప్పుడు మన వాళ్ళంతా ఆశ ఇది ఎట్లాంటిదంటే ప్రియులారా, మనం ఎవరో సేవ చేస్తుంటే, ఎవరో ఎక్కువ జనాల్లో ప్రసంగాలు చేస్తుంటే, ఎవరో కార్లు పెట్టుకొని విమానాలు పెట్టుకొని చేస్తుంటే మనం కూడా అలాగే చేయాలనేది అది కరెక్ట్ దర్శనం కాదు. మన దర్శనం మనకు ఉండాలి. సేవకి మన దర్శనం మనకు ఉండాలి. ఒక సేవకుడిని వెంబడిస్తాను అనుకోండి, ఆ సేవకుడు వెళ్తున్న దర్శనాన్ని బట్టి ఆ సేవకుడు మనం వెంబడించడం, అది సేవ రీజన్. అది సేవ రీజన్. హల్లెలూయా. మీకే తెలుసు, ఎవరు లేనివాడిని అయినా మళ్ళీ ఎవరికి పక్షాతాపం లేదు. పాస్టర్ గారు తగులబడతాడనే థాట్లో ఉండరు, కానీ సేవ చేసుకుందాం, పాస్టర్ గారి తరపున సేవ చేద్దాం, చెప్పినట్టు చేసుకుందాం అనే థాట్లో. హల్లెలూయా. ఇది యేసయ్య సేవ. హల్లెలూయా. ఆ తదుపరి మత్తయి సువార్తలో చూడండి నాయన, మళ్ళా చదువుదాం 15. యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, శిష్యులారా మిమ్మల్ని నేను సేవకు పంపిస్తున్నాను. వారిని చూసి వారికి ఏం ఆజ్ఞాపించాడంటే, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళొద్దు, సమరీల పట్టణానికి వెళ్ళొద్దు, ప్రవేశించొద్దు, ప్రవేశించుకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. నా ప్రజలు నన్ను నమ్మి వీళ్ళు అన్ని జనుల మార్గానికి వెళ్ళి నశించిపోతున్నారు. నన్ను వదిలేసి అక్కడికి వెళ్ళి సువార్త చెప్పండి, వాళ్ళని రక్షించండి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించింది. ఇశ్రాయేలులారా, పరలోక రాజ్యం సమీపించింది. ఆత్మీయంగా వెనకబడినటువంటి ఇశ్రాయేలులారా, మనలోనే ఎంతో ఆత్మీయంగా వెనకబడి ఉన్నాం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఏమంటాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచండి. నెంబర్ 1 7వ వాక్యం ఏంటంటే, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములు పట్టిన వారిని ఏం చేయమంటాడు? దయ్యములను వెళ్ళగొట్టుడి. దయ్యాలు వెళ్ళగొట్టండి. హల్లెలూయా. ఈ ఆజ్ఞ ఇచ్చి పంపిస్తున్నాడు. దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ యేసయ్య మినిస్ట్రీస్లో నెరవేరినాయి. మహిపరుచుకుందామా? ఇప్పుడు ఏమేమి చెప్పి పంపించాడో ఇవన్నీ చిన్నవాడినటువంటి యేసయ్య మినిస్ట్రీస్లో నా ద్వారా ఈ కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. దెయ్యాలు దేవుడు యేసు ప్రభుని ఒప్పుకున్నాయి, దేవుడిని ఒప్పుకున్నాయి. హల్లెలూయా. ఇది వీడియో ఉంది కదా, చూపించాను వాళ్ళకి. దెయ్యాలు దేవుడు ఎవరనేది ఒప్పుకున్నాయి. ఆమె అయితే 5లో ఏమన్నాడంటే, చదువునా, మీరు ఉచితముగా పొందితిరి, ఉచితంగా ఇయ్యండి. నా దగ్గర మీరు సేవ ఉచితంగా పొందారు. ఇప్పుడు మీరు కూడా చెప్పండి, మీ దగ్గర ఎవరి దగ్గర నేను ఫీజు తీసుకున్నానా? బైబిల్ కాలేజీకి కూడా నేనే డబ్బులు కట్టాను. మీకు బ్యాచిలర్ థియాలజీ నేర్పించి ఆ ఫీజు నేనే కట్టాను. ఆ సేవకులకు నేనే అన్నం పెట్టాను. వారికి నేనే ఛార్జీలు పెట్టుకున్నాను. మీకు ఒక్కరికి కూడా ఏ భారం పెట్టలే. మీ చేతికి ఏమి ఇచ్చాను?
థియాలజీ సర్టిఫికేట్ ఇచ్చాను. థియాలజీ సర్టిఫికేట్ మీరు ఉచితంగా పొందితిరి. ఉచితంగా సేవ చేయండి, ఉచితంగా సేవ చేయండి. సేవకుడికి లాభం డబ్బులు కాదండి. సేవకుడికి లాభం డబ్బులు కాదు. సేవకుడికి లాభం ఏంటంటే ఆత్మ. నశించిపోతున్న ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళండి, ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలు రక్షిస్తే ఆ ఆత్మ మీకు లాభం. ఈ ఆత్మ ద్వారా మీకు ఘనత. ఆ ఆత్మ దేవుడిది. దేవుడి ఆత్మ నశించిపోతుంది, దాన్ని రక్షించండి. మీ సంచుల్లో బంగారమును మీ సంచులలో బంగారమునైనను ఉచితంగా ప్రకటించండి. మీరు పోతూ సంచి ఎత్తుకొని పోయేటప్పుడు సంచిలో బంగారం వేసుకొని పోవద్దు. బంగారం పెళ్ళికి పోయేటప్పుడు ఉంగరాలు, ఆడ ఛార్జీలు జరగకపోతే ఆడ ఉంగరం కుదబెట్టి వస్తారంట. మారువేడిలో ఉంగరం పెట్టి ఛార్జీలు తీసుకొస్తారు. మీ ప్రయాణం కొరకు బంగారమునైనను వెండినైనను రాగినైనను దేని కొరకు? ప్రయాణం కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను తీసుకొని వెళ్ళకుడి. సాక్ష్యం కలిగిపోండి. మీరు ఏమి నా దగ్గర ఉచితంగా ఉన్నారో అదే ప్రకటించండి. మీరు వెళ్ళినప్పుడు, మీరు వెళ్ళిన చోట చనిపోయిన వారిని లేపుతాను, అక్కడ మీకు ఘనత. చపడగొడతామా? దెయ్యాలను ఎల్లగొడతాను, అక్కడ మీకు ఘనత. ఆమె రోగులను స్వస్థపడతాను, అక్కడ మీకు ఘనత. వెళ్ళారు. ఆ మాట మీద విశ్వాసం తెలిపోయినారు. ఏమి తీసుకోని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే వీళ్ళని అనేకులు చేర్చుకున్నారు. భయంకరమైన ఆదరణ. మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. స్వస్థతలు. చనిపోయిన వాళ్ళు లేపారు, దెయ్యాలు తరిమారు. అలా గర్వించాల. సేవ చేసి ముగించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత, నేను మిమ్మల్ని పంపించినప్పుడు మీకు తక్కువ ఎందుకు? యేసు ప్రభు ఆయన వాళ్ళతోనే ఉన్నాడు. యేసు ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు. ఆయన ఆత్మదేవుడిగా ఉన్నాడు. ఈ ఇల్లు వెళ్ళారు. హల్లెలూయా. ఆయన తీసుకున్నటువంటి ఆ ఇంట్లో ఉండి వీళ్ళని పంపించారు, మీరు వెళ్ళండి. హల్లెలూయా. వెళ్ళారు, సేవ చేశారు. అమోఘంగా జరిగింది సేవ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పడిన ప్రాంత ప్రజలంతా సరెండర్ అయినారు వీళ్ళకి. ఏమైనా తక్కువ అండి? ఏమీ తక్కువ కాలేదయ్యా. తక్కువ కావడానికి కారణం ఏంటి? ఆయన మాట పైన విశ్వాసం. ఏది? ఏ వాక్యం నమ్మినట్టుందా? ఇక్కడ ఉన్న సేవకులు ఏ వాక్యాన్ని నమ్మినట్టుందా? వాక్యాన్ని నమ్మితే ధీటుగా నిలబడండి. సిగ్గుపరచకుండా అన్న వస్త్రాలు నివాసానికి గూడిగిపోతే నన్ను అడగండి. ఆమె ఇప్పుడు తీసుకోండి సంచి జాలి. ఎందుకంటే సమృద్ధిగా వస్తుంది కదా, అది తెచ్చుకోవడానికి ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు తీసుకోండి సంచి జాలి. హల్లెలూయా. ఆ తర్వాత 22 చదువు ఒకసారి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత దేశించబడుదురు. మిమ్మల్ని దేశిస్తారు. అది కౌంట్ చేయకూడదు. అది కౌంట్ ఆడితో మనం మాట్లాడకూడదురా. సరే, వందనాలు స్తోత్రం. ఈ పిల్లతో మనం మాట్లాడకూడదు. వందనాలు స్తోత్రం. ఫీల్ కాకూడదు. మనం ఫీల్ కాకూడదు. ఫీల్ అయితే ఆత్మను సంపాదించలేం, సువార్త చేయలేం. హల్లెలూయా. ఆడిపోయే దారిలో మనం బాగూడదని అనుకుంటారు. ఆ మనిషి పోయే దారిలో మనం బాగూడదు అనుకుంటారు. యేసయ్య శాంతిమూర్తి. మన వలన ఒక హృదయం నొప్పించకూడదు. సేవకుడు వలన ఒక హృదయము నొప్పించకూడదు ప్రియులారా. ఆమేన్. ఆయన బలిపశువుగా వచ్చాడు కదా, దిస్ ఇస్ మోడల్. అది మనం కూడా బలిపశువు అవ్వాలి. ఎందుకు బలిపశువు అయినాడు? ఆత్మల రక్షణ కొరకు. మనం కూడా బలిపశువు ఎందుకంటే ఆత్మ రక్షణ కొరకు బలిపశువు కావాలి. మనం అంటే హ్యాంగింగ్ చేసుకోమని కాదు. అన్నం తక్కువైనా, వస్త్రాలు తక్కువైనా ప్రియులారా సహించుకొని, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఏ రక్తం జయము? సిలువ రక్తం.
యేసు రక్తం, సిలువ రక్తం, జయం 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 జయం. యేసు రక్తం జయం జయం, యేసు రక్తం జయం జయం. యేసు రక్తంలో సర్వం ఉన్నది, ఘనత ఉంది, పోషణ ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యత ఉంది, స్వస్థత ఉంది, సమాధానం ఉంది, సింహాసనం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పేదవాళ్ళకు ఉండడానికి ఇష్టపడండి, పేదవాళ్ళని చింతపడకండి. యేసయ్యను కలిగిన వారు ప్రేమ దేవుని బిడ్డరా ఆదరించబడతారు. ఆస్తులు ఆదరించవండి, వెండి బంగారాలు ఆదరించవండి. ఆదరణకర్త యేసు ప్రభు మాత్రమే. ఏ మనిషినైనా నమ్మితే అది కొంతకాలం ఆదరణ. యేసు ప్రభు శాశ్వతంగా ఆదరించే దేవుడు. హల్లెలూయా. 23 వారు ఈ పట్టణంలో వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. ఇంకో పట్టణానికి వెళ్ళండి. మీరు ఎక్కడికైనా వెళ్తే అక్కడ మిమ్మల్ని హింసిస్తే అక్కడ వదిలేసి వెళ్ళండి. ఆ తదుపరి మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా చెప్తున్నాను. ఇశ్రాయేలు పట్టణంలో మీరు సంచారం చేసి ఉండాలి. చేసి ఉండకపోతే కూడా చేసి ఉండాలి మీరు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో చూడండి 24లో 24. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదు. బోధకుడే అధికుడు. శిష్యుడు బోధకుడు నడిపించినట్టుగా నడిస్తే బోధకుడు యేసయ్యతో ఉంటాడు, యేసయ్యని గురించి బోధిస్తుంటాడు. శిష్యుడు బోధకుడితోనూ యేసయ్యతోనూ ఉంటాడు. ఇంకేం కావాలి సేవకుడికి? చెప్పడం కొడతామా? ఇంకేం కావాలి? యేసయ్య ఉండా, బోధకుడు ఉండా. బోధేమని సమాధానం. హల్లెలూయా. అందరం మోకరించండి. సేవ ఎలా చేయాలి, సేవ ఎలా నేర్పించాడు, ఎవరెవరు తగ్గించుకొని వచ్చారు, ఎవరెవరు యేసయ్యని పిలిచారు, ఎవరెవరు యేసయ్యని చేర్చుకున్నాడు, యేసయ్య సేవకులకు ఏం బోధించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థించారు సేవ ఎలా చేయాలని. లోకాశలు పెంచుకొని చేస్తున్నటువంటి సేవకులను చెప్పుకున్నటువంటి సేవకులారా, త్యాగం చేయండి. ప్రాణాత్మ శరీరాన్ని త్యాగం చేయండి. దేవుడు పోషించకపోతే నేను గ్యారంటీ. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా దేవ, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు రాజా. ఇదిగో ప్రభు, ఈ సాయంకాల సమయంలో సంధ్య వేళలో ప్రభువా, ఇదిగో ప్రభా, రెండో ప్రభా నాయన తండ్రి, మారు నీ సన్నిధికి ప్రభా మీరు మాకు తండ్రి ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాల దేవా. ఈ సేవకుల సదస్సులో ప్రభా నాయన నీ దాస్యం నిలబెట్టుకుని ప్రభువా, లోతైన మరభవాలు ప్రభా మా ఆత్మీయుల ద్వారా మీరు మమ్మల్ని ప్రభువా అయ్యదిగో ప్రభా హెచ్చరించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ మాటను ప్రభువా నాయన మేము పెడచెవును పెట్టేవారిగా కాక నాయన, నీ మాటను ప్రభువా నాయన మా విలువైన తండ్రి ప్రభా సమయాన్ని వెచ్చించి ప్రభువా నాయన ఆనాడు ప్రభువా నీ శిశువులు ఎలాగైతే ప్రభువా సర్వలోకానికి వెళ్ళి ప్రభువా సర్వ సృష్టికి స్వార్థను ఎలాగ ప్రకటించారో ప్రభువా, ఈ యేసయ్య మినిస్ట్రీ సేవకులు ప్రభువా నలుమూలల వెళ్ళి ప్రభువా అనేకులకు సువార్త ప్రకటించి ఆత్మల భారము కలిగిన ఆయన బాధ్యత కలిగి ప్రభువా నాయన ఉన్నటకు ప్రభువా ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాము దేవా. అందరినీ మీరు దీవించండి ప్రభువా, ఎవరికి ఏమీ తక్కువ కాకున్నట్లు ప్రభువా అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించిన తండ్రి, నీ సేవలో ప్రభువా అలు పెరిగిన సేవ ప్రతి ఒక్క బిడ్డకి దైత్యమని ప్రార్థిస్తున్నాము దేవా. నీ దాసులు ప్రభు నాయన అయ్యదిగో చెప్పిన ప్రతి ఒక్క మాటను ప్రభువా అయ్యదిగో తను గ్రహించుకొని ప్రభువా నీ వాక్యాన్ని సార్యమైన జీవితము జీవించడానికి ప్రభువా సేవకులైన మేము ప్రభువా ముందు మొదట మేము సరి చేసుకుని ప్రభువా అనేకులకు ప్రభువా సువార్త చెప్పడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. నీ దాసులు ఎంతో ప్రయాసపడి ప్రభువా నాయన యేసయ్య మినిస్ట్రీ సేవకులను బలపరచాలని, ప్రోత్సహించాలని, అనేక సంఘాలు కట్టాలని, సంఘాలు నిలబెట్టాలని, అనేక సేవకులను స్థిరపరచాలని నీ దాసులు ప్రయాసపడుతున్నారు తండ్రి. నీ దాసులు ప్రయాస వ్యర్థము కాకుండానట్లు ప్రభువా నాయన అయ్యా ఈ సేవా పరిచర్యను మీరు ఇంకాను అంచెలంచెలుగా ఆశీర్వదించండి నాయన. ఇదిగో మినిస్ట్రీ ఇంకాను ప్రభువా నాయన రాబోయే దినాల్లో అనేకమైన సంఘాలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నామనయ్యా, అనేకమైన సేవకులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా సంఘముల నుండి సేవకులను తయారు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యదిగో మా అందరికీ నీ సేవా భారం ఇచ్చున్నావు
ప్రభు నాయన. అయ్యా ఇదిగో ప్రభు మా సొంత పనులు కాక నాయన నీ పనికి వచ్చే బిడ్డలుగా తండ్రి నీ పనిని ప్రభు సంపూర్ణ చేయటకు సహాయము దయచేయండి నాయన. నీ సేవలో పరిపూర్ణమైన సేవ చేయటకు ఒక్కొక్కరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాము నాయన. అందరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాము దేవన తండ్రి నాయన. నీవు ఇచ్చిన తరుణను బట్టి నాయన ఇంకాను ప్రభు సమయం ఉందని వాక్యం సెలవిస్తుంది నాయన. ఈ సమయంలో నీ వార్తను ప్రభు అనేకులకు పంచిపెట్టకు సహాయము దయచేసి నాయన నీ సువార్తను ప్రకటించడానికి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు దీవించమని ప్రభు ప్రోత్సహించమని ప్రార్థిస్తుండగా వచ్చిన సేవకులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి ప్రభు నాయన. మాకు ఇచ్చిన ఆత్మీయ సేవకులు మీరు ఇంకా బలపరచమని ప్రభు ఆరోగ్యం ఆయుష్ శక్తిని బలము దయచేసి ప్రభు మాలాంటి అభాగ్యులను ప్రభు నాయన అయ్యదిగో ప్రభు బలపరచుటకు ప్రభు ఇంకా ప్రోత్సహించుటకు నాయన దాసులకు మంచి జ్ఞానము తెలివిన ఆలోచన దయచేసి ప్రభు అయ్యా నీ సేవలో ప్రభు నాయన ఎంత అంచులంచులుగా మీరు హెచ్చించడానికి సహాయము దయచేసి ప్రభు మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని మా ప్రియుడను రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామను బట్టి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 జాన్ పాల్ రా. మన మైక్. ఆశీర్వాదం. ఆశీర్వాదం. మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నది ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకిని యేసయ్య మినిస్ట్రీకిని ఇంతవరకు మాట్లాడినటువంటి తన దాసులకిని సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. చప్పటి కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. కూర్చుందాం. ఆమేన్. మన ప్రభు మహాకృప వలన ఈ 2025 సంవత్సరం 2వ మాసంలో మనల్ని సేవకుల మీటింగ్కి మన ప్రభు ఆహ్వానించి మన ప్రభు మనకు సేవ నేర్పించి ఆయన ఆ మీటింగ్ని ముగించినందువల్ల చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. ఓకే, సెలవు తీసుకుందాం.